రాష్ట్రంపై 10 లక్షల కోట్లు అప్పుల భారం చేసిన ఘనత ఒక్క వైసీపీకే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవితో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. అభివృద్ధి ప్రదాతలకు అద్దంకివాసులు అడుగడుగునా నీరాజనం పలికారు. ద్వారకానగర్లో 4.60 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించి 7.25 కోట్లతో సిమెంట్ కాలువలు, శ్మశాన వాటికల ప్రహరీల నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం పాతపసుపర్తిపాలెంలో 15 లక్షలతో ఆధునీకరించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 238 మంది విద్యార్థులకు సైకిల్స్ను పంపిణీ చేశారు. జూనియర్ కాలేజీలో 25 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్ భవనాన్ని ప్రారంభించి మున్సిపల్ కార్యాలయంలో 58 మందికి ఇంటి నివేశన స్థలాల పట్టాలు పంపిణీతో పాటు డ్వాక్రా మహిళలకు 50,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అద్దంకిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశానన్నారు. 238 మంది జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. గత ప్రభుత్వం హౌసింగ్ ప్రాజెక్టులను గందరగోళం చేసిందని మండిపడ్డారు. 2014లో 7 లక్షల టిడ్కో ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తొలి విడతలో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రౌండింగ్ చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ వాటిని 2,62,000కు కుదించిందని, వాటిని అసంపూర్తిగా వదిలేసిందన్నారు. కాంట్రాక్టర్లకు 4,000 కోట్ల బకాయి పెట్టి వెళ్లిందని, అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసేసిందని, రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పుభారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కరించమని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. టిడ్కో ఇళ్లను అన్ని హంగులతో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసి 85 లక్షల టన్నుల చెత్త వదిలి వెళ్లిందన్నారు. ఏడాదిలో చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించారని, గడువులోగా చెత్తను పూర్తిగా తొలగించిన అధికారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్సార్సీపీ హయాంలో అమృత్ స్కీమ్ కింద 8,500 కోట్లు వచ్చిందని, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక నిధులు వెనక్కి వెళ్లాయన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోల నిధులు వెనక్కి వచ్చాయన్నారు. అద్దంకిలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్కి 111 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని మంత్రి తెలిపారు. అద్దంకి సర్వతోముఖాభివృద్ధికి నా సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. మంత్రి గొట్టిపాటి రవి కోరిన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను సర్వనాశనం చేసి అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. ఒక్క అవకాశమని వచ్చి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని ఆరోపించారు. కూటమి పాలనలో మళ్లీ మంచి రోజులు వచ్చాయని, మంత్రి నారాయణగారి సహకారంతో అద్దంకి మున్సిపాలిటీలో అభివృద్ధికి బాటలు వేశామన్నారు. ఈరోజు చాలా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయటం, పిలవగానే అద్దంకికి వచ్చిన మంత్రి నారాయణకు అభినందనలు తెలిపారు. నారాయణ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ను తీర్చిదిద్దుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని కొనియాడారు. మంచి మనస్సుతో ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి కుమార్తె సరినీకి అభినందనలు తెలిపారు. సరే మళ్ళీ గాలి కొట్టించుకోలేకు మరి రన్ ఇంకొకసారి అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా చేతుల మీద 33/11 కేరీ ఒక సబ్స్టేషన్ని ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 7.5 కోట్లకి ఈ మున్సిపల్ ఏరియాలో రోడ్లు, డ్రైన్స్ చేయడానికి దానికి సంబంధించిన శంకుస్థాపన. అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్ 2012లో శంకుస్థాపన చేసిన కమ్యూనిటీ హాల్ అంటే వదిలేశారు. గత ప్రభుత్వానికి పూర్తిగా నెగ్లెక్ట్ చేసాయి. దాన్ని మళ్ళా మంత్రివర్గ యాక్చువల్గా మేము పూర్తి చేయటం,
ఈరోజు దాని ఇనాగ్రేషన్ నా చేతుల మీద చేయడం నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాని నేను గమనించాను. ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ బిలో యావరేజ్ వాళ్ళు ఎక్కువ. అటువంటి వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ ఇటువంటి చాలా అవసరం ఉంది. అటువంటి అవసరాన్ని గమనించి మంత్రి గారు యాక్చువల్గా ఏరియాలో ఇమ్మీడియట్గా దాన్ని చేయించడం నిజంగా మనందరూ సంతోషించండి. అదేవిధంగా ఈరోజు ఒక డైనింగ్ హాల్ యొక్క ఇనాగ్రేషన్, అదేవిధంగా విద్యార్థులకి సైకిళ్ళు మొత్తం దాదాపు 4,800 బైసికల్స్ మొత్తం ఇస్తున్నారు. 4,800 టోటల్గా 4,800. ఈరోజు 238 సైకిల్ దీనికి నెక్స్ట్ 40 లక్షలుగా వాళ్ళు పూర్తి వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఖచ్చితంగా నా యొక్క మున్సిపల్ శాఖ నుంచి ఈ యొక్క మున్సిపాలిటీకి చేయాల్సిన సపోర్ట్ 100% ఉంటుందని మరోసారి చెప్తూ, ఎందుకంటే రవికుమార్ గారు 5 సార్లు గెలిచారు. నేనైతే ఎలక్షన్ ఆయన అనుభవం నాకంటే 5 రెట్లు ఎక్కువ. ప్రజల యొక్క దాని పూర్తిగా ఆయనకు తెలుసు, ప్రజలకు ఏం అవసరం, ఎప్పుడు ఏం చేయాలని. అటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యే కావటం, మంత్రి కావటం ఇంకా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ యొక్క అదృష్టం తెలియజేస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వేసుకున్నట్లు వందలాది వేలాది లక్షలాది విద్యార్థుల గుండెల్లో సపూర సూర్యులుగా పొంగూరి నారాయణ గారికి మా ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు శ్రీ డాక్టర్ వి వినోద్ కుమార్ గారు ఐఏఎస్ బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీమతి జె పద్మావతి గారు ఆర్జేడి గారికి, అలాగే శ్రీ టీకే చేస్తున్నాము. మరియు మీరు మా కాలేజీకి వచ్చి మేము ఏది అడిగినా కానీ కాదనకుండా నాకు చాలా సహాయం చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భోజనం చాలా ఏర్పాటు చేసి దాని ఓపెనింగ్ మీరు ఈరోజు చేస్తున్నందుకు ఘనంగా మీకు మా హృదయపూర్వక ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ కొంచెం వెనక్కి పెట్టుకోండి మొబైల్. శ్రీ మహాగణాధిపతయే నమః. సార్ కొంచెం పైకి రండి సార్. సార్ పైకి రండి సార్. సార్ ఒక్కడికి పై ఫోటో తీసుకున్నాను. సార్ అది తీసేయండి సార్. ఫోటో వస్తుంది సార్. తీసేయండి ఫోటో వస్తుంది. వచ్చినప్పుడు ఈ పని చేద్దామని చెప్పి ఆనమాట నిలబెట్టుకున్నటువంటి ఏకైక నేత మన ఈశ్వర్ గారు రవికుమార్ గారికి మంత్రివర్యులు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1/10/2012లో శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దాదాపు 5 సంవత్సరాలకి ఇది పూర్తయింది. మధ్యలో ప్రభుత్వాలు కోరుకుంటూ గౌరవ రవికుమార్ గారిని ఈ పెళ్లి గురించి మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వదిలే వదిలే వదిలే. గారి గారిని సౌకర్యాన్ని గారి గారిని మన మున్సిపాలిటీ గారి గారిని కూడా వేదిక మీద రావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి అందరూ కూర్చోవాలి. కూర్చోబెట్టండి సార్. దయచేసి అన్నం వాటి అన్నం జ్యోతి అన్నం జ్యోతి అనపర్తి నాగమ్మ అనపర్తి నాగమ్మ దాసరి పద్మావతి ప్రభావతి దాసరి ప్రభావతి
చూడమ్మా ఆ వాటర్ బాడీ చేయమంటే దానికి 6,23,00,000 యాక్చువల్గా శాంక్షన్ చేస్తున్నారని సభాముఖంగా తెలియజేస్తూ, అన్నిటికంటే ఇంపార్టెంట్ బైపాస్ రోడ్. లాస్ట్ ఏది మాట్లాడుతుందంటే చాలా పెద్ద మొత్తం అంటున్నారు మంత్రి గారు, చిన్న మొత్తం కాదు. ఆయన దాదాపు 17 కోట్లు అవుతుంది. అంతా ఇంత కాదు. ఈ మధ్య అడిగితే అప్పుడు 3 కోట్లు, 2 కోట్లు దాదాపు బహుశా ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని హైయెస్ట్ తీసుకొచ్చింది నా దగ్గరికి వచ్చి మీ మంత్రి గారే. బహుశా నన్ను రేపు ఇచ్చింది ఈ మధ్య అది మంత్రి గారి యొక్క చాకచక్యం. సరే, ఏదైనా మనం ప్రజలకు చేయాలా, ముఖ్యమంత్రి గారు అని చెప్తున్నారు. దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తానని చెప్పాను. 2 ఫేజుల్లో దీన్ని యాక్చువల్గా వర్కౌట్ చేసి ఖచ్చితంగా మీ మంత్రి గారు, మీ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అడిగిన ప్రకారం దీన్ని ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం చెత్తబుల్లి కలెక్ట్ చేసింది, ప్రజల దగ్గర నుంచి చెత్తబుల్లి కలెక్ట్ చేసింది. కానీ 85 లక్షల చెత్తని 77 వెళ్ళిపోయింది. 85 లక్షల చెత్త మొన్న అక్టోబర్ 2వ తేదీ కాకుండా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ మచిలీపట్నంలో ప్రశ్నేశారు, ఎంత చెత్త గత ప్రభుత్వం వదిలిపోయిందని. 85 లక్షల టన్నులని చెప్తే వెంటనే ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా సభ జరుగుతుంటే వాళ్ళ సమక్షంలో నా చేయి చూపించి, నారాయణ ఎంతకాలం నా చెత్త మొత్తం తొలగిస్తారంటే నేను 2-3 ఏళ్ళు పడుతుందన్నా. అది కాదు, నాకు 1 yearలో కంప్లీట్ చేయాలని ఆదేశించారు. ఆ ఆదేశం ప్రకారం అధికారులు, ఆ ఏజెంట్స్ మన అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల చెత్తని రాష్ట్రంలో కంప్లీట్ తొలగించారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. మీ యొక్క కమిషన్ కూడా అభినందిస్తున్నారు. మీ దగ్గర చెత్త కూడా తొలగించారు. ఇలా గత ప్రభుత్వం చేసిన చెత్త పనులన్నింటినీ మనం ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో చేస్తూ ఉంటారు. ఆ విధంగా లెగసీ లిఫ్ట్ హౌసెస్, తర్వాత అమృత స్కీమ్, అమృత 2.0 స్కీమ్. ఆ స్కీము గత ప్రభుత్వంలో వచ్చింది, ఇప్పుడు కాదు. 8,500 కోట్లు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసింది 8,500 కోట్లు. అయితే వాళ్ళు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే, కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వక ఆ 8,500 కోట్లు పోయింది. దాన్ని మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు దాన్ని మళ్ళా రివైజ్ చేయించారు. దాంట్లో భాగంగా మీ మున్సిపాలిటీకి 111 కోట్లు ముఖ్యమంత్రి గారు దాంట్లో పెట్టించారు. ఈ డ్రింకింగ్ వాటర్ ఈ యొక్క మున్సిపాలిటీకి 100 రూపాయలు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండాలా, ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇవ్వాలని 111 కోట్ల రూపాయలు దాంట్లో పెట్టాం. అది కూడా 2-3 రోజుల్లో టెండర్ వస్తుంది. అది స్టార్ట్ అయితే 1 year లోపు ఆ ప్రాజెక్ట్ కూడా 111 కోట్లు కంప్లీట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.